హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మీరు ఇదొచ్చేసి 1½ కేజీ క్రికెట్ థీమ్ కేక్ అండి. దీనికోసం అయితే నేను ఈ కేక్ కూడా మీకు లైవ్‌లో అంటే ఐ మీన్ చూపిచ్చాననమాట. టోటల్‌గా అయిపోయాక చూపిచ్చాను. బ్యాటర్ మిక్సింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే మీకు డిజైనింగ్ వరకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకేనా? ఇదొచ్చేసి నేను ఆహ్, 10 ఇంచెస్ రౌండ్ టిన్ అండి. అందులో బేక్ చేసుకున్నాను. 9½ ఇంచెస్ లాగా వచ్చిందనమాట కేక్ బయటికి. ఈ విధంగా అయితే 3 లేయర్స్ కట్ చేసుకొని, పైనాపిల్ క్రష్ యాడ్ చేస్తూ, క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి, తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇచ్చాక మీకు వీడియో డిజైనింగ్ మాత్రం చూపిస్తున్నాను. కొంచెం ఫాండెంట్ వర్క్ కూడా ఉంది. ఆ వర్క్ కూడా చూపిస్తాననమాట. ఓకేనా? ప్రతి వీడియోలో మళ్ళీ మీరు అంటే బోర్ కొట్టొద్దు కదా! అందుకోసమనైతే ఈ వీడియోలో అయితే ఈ మాత్రం షేర్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ కలర్ ఈ విధంగా కలుపుకొని, ఇప్పుడు ఇది క్రికెట్ థీమ్ అన్నాను కదా! ఇది గ్రౌండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి గ్రీన్ కలర్ కలుపుకొని, ఈ విధంగా రౌండ్‌గా ఒక షేప్ లాగా ఇచ్చేసి, మధ్యలో అయితే క్రీమ్ మళ్ళీ యాడ్ చేసేసి, దాన్ని స్మడ్జ్ చేస్తూ, ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చాననమాట చిన్న స్పాచులాతోన. ఓకేనా? ఇది మనకి కొంచెం రౌండ్ నీట్‌గా రాకున్నా ఏం పర్వాలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మనం గ్రాస్ నాజిల్‌తో గ్రాస్ పెట్టేస్తాం కాబట్టి, అది ఔట్‌లైన్ అంతా ఫినిషింగ్ లేకపోయినా ఏం పర్వాలేదనమాట. ఒక్కోసారి మనము అక్కడే స్ట్రక్ అయిపోతుంటాం. ఏంటంటే ఇప్పుడు ఇది ఫినిషింగ్ ఔట్‌లైన్ సరిగ్గా రాలేదు. ఎలా అని దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం గానీ, మళ్ళీ ఇప్పుడు చూసారా? అక్కడ మనం గ్రాస్ నాజిల్ వేస్తే మనకు ఆ బౌండరీ లైన్ ఏం కనిపించదు కాబట్టి, కొన్ని అలా కవర్ అయ్యేవి ఉంటే మాత్రం మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే నేను పైన గ్రౌండ్‌కి తర్వాత కింద బార్డర్‌కొచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసాను. మీరు అడగొచ్చు ఇది కేక్ ఏమో ఫస్ట్ గోల్డ్ బోర్డ్ మీద ఉంది. ఇప్పుడు సిల్వర్ బోర్డ్ మీద ఉంది ఏంటక్కా అని. నేనేంటంటే అది ఆల్రెడీ 1½ కేజీ ఆల్రెడీ మీకు నిన్న కార్ థీమ్ కేక్ కోసం చేశాను చూడండి. నేను ఈ వీడియో అయితే తీసుకోలేదనమాట. సేమ్ అదే కదా ప్రాసెస్ అని చెప్పేసైతే ఆ వీడియో పెట్టాను. ఓకేనా? ఇప్పుడైతే బ్యాట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది హోమ్‌మేడ్ ఫాండెంటే అండి. ఫాండెంట్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ చేసి వీడియో పెట్టాను. ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారైతే చూసేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే కొంచెం మందంగా రోల్ చేసేసుకొని ట్రయాంగిల్ షేప్‌లో అటు ఇటు ఒకసారైతే నేను చూపించిన విధంగా ఒత్తేసుకొని, తర్వాతైతే బ్యాట్ షేప్‌కి తీసుకొస్తున్నాననమాట. ఇదంతా కూడా కలర్ మిక్సింగ్ అంతా కూడా నేనే చేసుకున్నానండి. ఇదంతా హోమ్‌మేడే. ఒక్క జెలటిన్ ఉంటే మనం హోమ్‌మేడ్ ఫాండెంట్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. రెసిపీ కూడా చెప్పాను గదా! చేశానని. ఓకేనా? ఈ విధంగా బ్యాటు, బాలు అండ్ వికెట్స్ అయితే రెడీ చేసుకున్నాననమాట. ఈ బ్యాట్‌కి హ్యాండిల్ వచ్చేసి దానికి స్ట్రక్ చేద్దామంటే టూత్ పిక్ ఏమో కొంచెం లావైపోతుంది. తర్వాత అక్కడ హ్యాండిల్ డైరెక్ట్‌గా పెడదాము అంటేనేమో నా దగ్గర గమ్ లేదనమాట. ఫాండెంట్ గమ్ అయితే లేదు. వాటర్ పెట్టినా కూడా కొంచెం మరి జిగుటగా అనిపిస్తదో ఏమో అనిపిచ్చేసి నేనేం చేశానంటే మనకి బటర్‌ఫ్లైస్‌కి వాటికి డెకరేషన్‌కి సన్న తీగ లాంటిదొస్తదనమాట. ఆ తీగ లాంటిదైతే దాంట్లో గుచ్చి పెట్టాను. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా అలాగే పెట్టేద్దామంటే ఏమో మళ్ళీ హ్యాండిల్ ఏమైనా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఎందుకైనా మంచిదని చెప్పేసి తర్వాతకైతే ఇప్పుడు గుచ్చి పెట్టాననమాట. ఈ విధంగా కొద్దిగా బ్లాక్ చెప్పాను గదండీ! సన్నటిది చాలా సన్న వైర్ లాగా ఉందనమాట. అది వచ్చేసి ఈ విధంగా హ్యాండిల్‌లోకి గుచ్చేసాననమాట. ఇంకా అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. అదేమి ఆహ్, విడిపోకుండా ఉంటుంది అని క్లారిటీ వచ్చిందనమాట. తర్వాతకొచ్చేసి ఈ విధంగా లైన్స్ లాగా ఇద్దామంటే కొంచెం ఇది డీటెయిల్‌గా చేసే వర్క్ అండి. కాకపోతే నాకు ముందు రోజు, ఆ రోజు ఆర్డర్స్ ఎక్కువుండేసరికి మరీ డీటెయిల్‌గా చేయడానికైతే కుదరలేదు. నాకున్నంత టైంలో యాక్చువల్‌గా ఇది 3:00 డెలివరీ ఇవ్వమని అడిగారు. ఇది ఈ ఈ పని చేసే టైము నేనొచ్చేసి 2:30 అనమాట. 3కి వాళ్ళొస్తామన్నారు కాబట్టి, నేనింక ఎక్కువ రిస్కులు తీసుకోలేదనమాట. కొంచెం ఎలా వస్తే అలా పెట్టడానికైతే ట్రై చేశాను. కాకపోతే టైముంటే మాత్రం ఇంకొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు అని మాత్రం అర్థమైంది. యాక్చువల్‌గా ఈ కేక్ చేసిన రోజు మిగతావి ఇది 1½ కేజీ కదండీ! మిగతావన్నీ కలిపి కూడా ఇంకో 6, 7 కేజెస్ వరకు కేక్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా హడావిడిలో కొంచెం కుదరలేదండి. యాక్చువల్‌గా నేను కూడా
ఏమంటారు పర్ఫెక్ట్‌గా వచ్చిన దగ్గర చేయడానికే ట్రై చేస్తాను. మెటీరియల్ వేస్ట్ అవుతదని కూడా ఏం ఆలోచించను గానీ, ఆ రోజు కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువుందనమాట. కాబట్టి ఇంకా ఫినిషింగ్ వస్తే బావుండని నాకు నేనే జడ్జ్‌మెంట్ ఇచ్చేసుకుంటున్నా అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఇలా ట్రై చేసేసాను. మీకెవరికైనా హెల్ప్ అవుతుందనైతే చెప్పేస్తున్నా అనమాట. ఇది టూత్ పిక్ సపోర్ట్‌తో నేనైతే వికెట్స్ చేశాననమాట. టూత్ పిక్స్ ముందల షార్ప్ ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసి, ఈ విధంగా అయితే ఈ వెనకాల మనకు కరెక్ట్‌గా కట్ చేసినదంత వరకేమో పైన ఈ విధంగా వికెట్స్ లాగా పెట్టాను. బాల్ చేశాను, బ్యాట్ చేశాను. బాల్ పైన గూడా ఫైనల్ ఫినిషింగ్‌గా డాట్స్ కూడా పెట్టాననమాట. ఓకేనా? ఇవైతే స్టోర్ చేసేసుకున్నాను. ఇది కూడా ఫైనల్‌గా కేక్ ఇచ్చే ముందు డెకరేట్ చేసి ఇచ్చాననమాట. అసలు కెమెరా ఎక్కడ ఏ యాంగిల్‌లో ఉంది కూడా చూసుకోలేదు. కస్టమర్ బయట ఉండేసరికి ఇంకా వీడియో, ఫోటో అంటే కుదరదు గదా! ముందే పెట్టేద్దామంటేనేమో ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు కదా! ఫాండెంట్ పెట్టాక. ఇంకా తప్పలేదనమాట. కొంచెమైతే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. పర్ఫెక్ట్‌గా వీడియో తీయాలి అంటే ఒక్కోసారి ఏమవుతదంటే యాంగిల్ మారిపోతుంటది, స్టాండ్ మారిపోతుంటది. ఏం చేయలేమనమాట. కాకపోతే మీకైతే అంతా కవర్ అయిందిలెండి. కాకపోతే ఇంకొంచెం వీడియో గూడా బెటర్‌గా తీసుంటే బావుండు అని చెప్తున్నాను గదా! నాకు నేనే జడ్జ్‌మెంట్ ఇచ్చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వైట్ డాట్స్ లాగా నేను వైట్ మార్బుల్ గ్లేజ్ వాడాననమాట. యాక్చువల్‌గా అయితే మీరు చాక్లేట్ అయినా వాడొచ్చు. లేదు అంటే ఆ ఫాండెంట్‌నే ఇంకొంచెం డాట్స్ లాగా పెట్టేసేయొచ్చు. మన ఇష్టం అనమాట. ఫైనల్‌గా అవుట్‌లుక్ అయితే ఈ విధంగా ఉంది. మరి మీకెలా అనిపించిందో ఒక కామెంట్ చేసి నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్‌గా లైవ్ చేస్తున్నాను. 11 నుంచి 12 మధ్యల రెగ్యులర్‌గా వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. కాబట్టి మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను కెమెరా ఎందుకు అన్నాను అనేది. ఇప్పుడు ఆల్రెడీ నేమ్ రాస్తున్నాననమాట. కాకపోతే మీకు కనిపించట్లేదు. ఇంకొకటి టాపర్ కూడా వీళ్ళకి సెపరేట్‌గా ఇచ్చాననమాట. అది టాపర్ వచ్చేసి క్యాండిల్ ప్లస్ ఆహ్, బర్త్‌డే టాపర్ లాగా ఉంది. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఆ వీడియో కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇది ఎస్ పార్థు అని రాసేసాననమాట. ఓకేనా? క్యాండిల్ అయితే ఈ విధంగా ఉంటది. ఇది టాపర్‌గా యూజ్ చేసి ఇచ్చేసాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.